హాయ్ హలో నమస్తే, నేను మీ ఆశ. ఎలా ఉన్నారు? రాజమండ్రి రుచులకు స్వాగతం అండి. పిల్లల పీసీఓడి సమస్య గురించి ఏమన్నా వంట చేయండి అని అడిగారు. మీకోసమే ఈరోజు వంట. దయచేసి వీడియో అంతా చూడండి. కావాల్సిన పదార్థాలు: నువ్వులు, ధనియాలు, అవిసె గింజలు, ఎండుమిరపకాయలు, శొంఠి పొడి, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు. మీకు కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ మనం ఏం చేయాలంటే పొయ్యి మీద బాణలు పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. మంట బాణలు బాగా కాగనివ్వండి. మంట పెద్దది పెట్టొద్దు. సిమ్లో పెట్టుకొని ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయించండి దోరగా. వీడియో అంతా చూడండి. ఫస్ట్ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ప్లీజ్. మీ కమెంట్స్లో తెలియజేయండి. దోరగా వేయించుకున్న తర్వాత తీసేసి ధనియాలు వేయించుకోండి. వేగేయండి కొంచెం కలర్ మారే వరకు. ప్లీజ్ తల్లిలైన వాళ్ళందరూ పిల్లలకు చేసి పెట్టండి. పీసీఓడి సమస్య అనేది ఇక రాదు. దయచేసి మీరు వీడియో అంతా చూసి దినుసులన్నీ రాసుకొని ట్రై చేయండి. నువ్వులండి, నువ్వులు దోరగా వేయించుకోండి. తెల్ల నువ్వులు 1 కప్పు. ఎండుమిరపకాయలు వేయించాం కదా, జార్లో మిక్సీలో వేసి కొంచెం పొడి చేసి పెట్టుకుందాం. వేడిగా ఉన్నప్పుడే జార్లో వేసి పొడి చేసుకుంటే మెత్తగా అవుతాయి మీకు. ఇవి కూడా వేగిపోయినాయి. ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత ధనియాలు 1 కప్పు వేసుకోండి. దీంట్లో నూనె ఏమి వేయక్కర్లేదండి, ఉట్టియే వేయించండి. 1 కప్పు. అన్నీ 1 కప్పు తీసుకున్నామండి, గుర్తుపెట్టుకోండి. సమపాళ్ళలో వేయాలి. ఉప్పు తగినంత. ఆ పౌడర్ ఎంత వచ్చిందో చూసుకుని దానికి తగ్గినట్టుగా ఉప్పు వేసుకోండి. ధనియాలు బాగా వేగాలండి, ఎర్రగా వేగాలి. అయితే మీకు నలగవు. మిక్సీలో వేసినా మెత్తగా పొడవదు. బాగా ఎర్రగా వేగాలి. చిన్న మంట మీదే వేయించుకోండి సిమ్లో పెట్టి. అవిసె గింజలు 1 కప్పు. అన్నీ 1 కప్పు అండి. ఇది అవిసె గింజలు ఎక్కువసేపు పట్టదు, అందుకే ధనియాలు వేయించిన తర్వాతే వేసాను. ఎక్కువసేపు ఒక 2-3 సెకండ్స్ సరిపోతాయి. పచ్చివాసన రాకుండా అంతే. అయిపోయింది. చిటపట్టమంటున్నాయి చూసారా. దీంట్లో ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర వేసుకోండి. 2 టీ స్పూన్లు జీలకర్ర. అది కూడా కొద్దిగా వేగనివ్వండి. చూసారా చిటపట్టమంటున్నాయి. ఇది కూడా కొంచెం వేగనిచ్చాక పసుపు 1 టీ స్పూన్ వేసుకోండి. పసుపు ఎక్కువ వాడండి మీ పదార్థాల్లో, మంచిది హెల్త్కి పసుపు. వెల్లుల్లి, పసుపు ఎప్పుడు ఎక్కువగా వాడండి. 1 టీ స్పూను. అది కూడా కొంచెం ఒక 2 సెకండ్లు అలా వేడికి సరిపోతుంది. శొంఠి అండి, శొంఠి పొడి 2 టేబుల్ స్పూన్లు. మీకు టీ స్పూన్ అయితే 4 టీ స్పూన్లు వేసుకోండి శొంఠి పొడి. స్టవ్ ఆపేసుకోండి. ఇంకా శొంఠి పొడి వేసినప్పుడు స్టవ్ వెలగకూడదు, ఆ వేడి చాలు. పచ్చి వెల్లుల్లి, ఓ పెద్ద వెల్లుల్లిపై తీసుకున్నాను. పచ్చి వెల్లుల్లి రేకలు ఆ గిన్నెలో, ఆ వేడి గిన్నెలో అంతే. నువ్వులు కూడా కలిపేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎండుమిరపకాయలు పొడి చేసాం కదా, దాంట్లో ఇది కలిపినవన్నీ వేగినవన్నీ వేసుకుని పొడి చేసుకోండి. కరివేపాకు కడిగి ఆరబెట్టానండి క్లాత్ మీద. కొంచెం అలాగ చిన్న మంట మీద ఒక 2 సెకండ్స్ అలాగా ఆవిరికి అలా వేస్తే తడి లేకుండా ఉంటే చాలు. ఎక్కువగా వేపక్కర్లేదు కరివేపాకు. ఇది పౌడర్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా దీంట్లో వేసి ఒకసారి ఒక తిప్పేస్తే మీకు పొడి మెత్తగా రెడీ అయిపోతుంది. కావలసినంత సాల్ట్. కరివేపాకు వేసుకోండి. కడిగి ఆరబెట్టాను. ఆరిపోయిందిలేండి, తడేం లేదు. కొంచెం అలాగా కొద్దిగా వేపుకుంటే మంచి స్మెల్ వస్తుంది మీకు. ఒక 4 రోజులు నిల్వ ఉంటుందండి ఈ పొడి. బయటే పెట్టుకొని పర్లేదు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు. పిల్లలకి, హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి, ఆడపిల్లలకి ముఖ్యంగా పెట్టండి. గర్భవతులైన వాళ్ళ మట్టికి ఈ పొడి తినకండి దయచేసి. ఇది పీసీఓడి సమస్య రాకుండా
మనం తయారు చేసుకుందాం. కొంచెం చిన్న మంట మీద కరివేపాకు కొంచెం వేయించాలి. ఒక అరగంట సేపు టైం తీసుకుంటే తయారైపోతుంది. శ్రమ అనుకోకుండా మీ ఆడపిల్లలకి దయచేసి చేసి ఇంట్లో ఇవ్వండి. మీ కమెంట్స్లో ఎలా ఉన్నదో నాకు తెలియజేయండి. వేరే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. చాలామంది పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారు పిల్లలు, నన్ను అడిగారు. అందుకే నేను ఈరోజు ఇది చేసి మీకు పెట్టాను. వేగిపోయింది చూసారా, ఎక్కువ వేగక్కర్లేదు రండి, ఆ తడి చెమ్మ రాకుండా అంతే. నిలవ ఉండాలి కదా పొడి, అందుకే నిలవ ఉంటుందండి. ఒక నెల రోజులు నిలవ ఉంటుంది. ఆపేసుకోండి స్టవ్. మిక్సీ పెట్టుకుందాం. అయిపోయింది చూసారా, పొడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నువ్వుల నూనె వేసుకుని మీరు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి. ట్రై చేయండి, మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.